హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను అండి. ఈ వీడియో ఒక సర్ప్రైజ్ వీడియో అనే చెప్పాలి. సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు మా వారి బర్త్డే అనమాట. ఆ కేక్ అది కట్ చేయించడం అది పాసిబుల్ అవదేమో అనుకున్నాను. పాసిబుల్ ఎందుకు అవదంటే ఫ్లడ్ డ్యూటీస్ అవి వేశారండి. వర్షాలు పడ్డాయి కదా బాగా. 2-3 డేస్ నుంచి ఫ్లడ్ డ్యూటీస్కి వెళ్ళిపోతున్నారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి లేట్ నైట్స్ వస్తున్నారు. ఫుడ్ కూడా అక్కడ ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారంట, ఇంకా అక్కడే ఉన్నారు. నేను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేను వచ్చినప్పుడు కుదిరినప్పుడు చేద్దాము ఈ డే మొత్తంలోపు అనుకున్నాను. పిల్లలేమో గొడవ డాడీ రండి రండి అని, ఇంకా అందుకని ఈవినింగ్ 6కి వచ్చారు. ఇంకా నేను ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశాను. ఆ ప్రిపేర్ చేయించిన కేకే కట్ చేయించాను. కట్ చేయించే టైంలో కొంచెం చిన్న వీడియోస్ అలాగే తీసాను, ఫొటోస్ వీడియోస్. మీరు తప్పకుండా చూడండి, వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను అవి. ఆ వీడియో క్లిప్పింగ్స్ అవి యాడ్ చేస్తాను. మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసి మా వారికి విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి కేకు. సారీ అండి, కేక్ కింద బేస్ మీరు ఇగ్నోర్ చేయండి. నా దగ్గర ఆ కేక్ సైజుకి సరిపడా బేస్ లేక నేను ప్లేట్ పైన పెట్టాను. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఇదిగోండి మా పిల్లలే కేక్ కట్ చేపిస్తున్నారు. అత్తయ్య ఉన్నారు సమయానికి, ఊరు వచ్చారన్నాను కదా, అత్తయ్య మా దగ్గరే ఉన్నారు. అత్తయ్య పిల్లలు కేక్ కట్ చేస్తున్నారు. నేను ఎటు వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? వీడియో తీస్తుంది నేను అనమాట, అక్కడ వీడియో తీస్తున్నాను. ఇంకా అలా కేక్ కట్ చేయించి తినిపించారు పిల్లలకి. మా వారికి పిల్లలు అత్తయ్య తినిపించారు. ఇంకా అలాగా మా వారి బర్త్డే సెలబ్రేషన్ అలా జరిగిపోయిందనమాట ఈరోజుకి. హనీఫేమో ఆడుతున్నాడు వెనక చక్కగా. మార్నింగ్ నుంచి ఒకటే హడావిడి. పిల్లలకి తెలియదు కదండి ఆఫీస్ టెన్షన్స్ ఇవన్నీ. డాడీ రాలేదు, కేక్ కట్ చేయలేదు, బర్త్డే సెలబ్రేట్ చేయలేదు, మమ్మీ ఏంటి అని. ఇంకా నేను వాళ్ళకి సర్ది చెప్పలేక నా పని అయిపోయింది. నేను ఏం చేయలేదండి, ఆ కేక్ ప్రిపేర్ చేశాను. నిన్ననే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఈవినింగ్ మా వారు వచ్చే టైంకి కొంచెం పాయసం చేశాను. ఆ కేక్ కటింగ్ అయిపోయాక పాయసం తిన్నారు, నోరు తీపి చేసుకొని ఇంకా అందరమే టెంపుల్కి వెళ్ళొచ్చాము. బాబా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాము. ఇంకంతే, మమ్మల్ని ఇంటి దగ్గర దించి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. భోజనం కూడా చేయలేదు. ఇవి ఫొటోస్ తీసాను సరదాగా. పిల్లలు, మా వారు, అత్తయ్య. నేను లాస్ట్లో ఒక ఫోటో దిగాను. ఇంకా ఎవరు లేరు కదా వీడియో తీయడానికి, కూడా నేనే తీయాల్సి వచ్చింది. నో ప్రాబ్లం. మా వారి బర్త్డే ఈ సంవత్సరానికి హ్యాపీగానే చేసుకున్నాము, హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరు కూడా తప్పకుండా విష్ చేయండి. మీ విషెస్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్ వీడియో కదా, కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ఏమనుకోవద్దు. చూసారు కదండి వీడియో. ఆ కేక్ నేనే ప్రిపేర్ చేశాను అనమాట ఇంట్లో. ఆ కేక్ ప్రిపరేషన్ అది నేను వీడియో తీయలేదు కానండి. ఆ కేక్ పైన డెకరేషన్ చేశాను కదా, ఆ బటర్ క్రీమ్ అనమాట, అది విప్పింగ్ క్రీమ్ కాదు. ఇంట్లోనే బటర్ అండ్ షుగర్ తోటి ఇంట్లోనే బటర్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఆ క్రీమ్ తోటే కేక్ డెకరేషన్ అంతా చేశాను. అది వీడియో తీశాను. ఆ వీడియో బటర్ క్రీమ్ ప్రిపరేషన్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, అందరూ చూడండి తప్పకుండా. అలాగే మా వారికి మీ విషింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ తప్పకుండా అందజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.